అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు అయితే మేము మాకు దగ్గరలో ఉన్న అక్కిపాలెంలో ఉన్న రైతు బజార్కి అయితే వచ్చేసామండి. ఇంట్లో అయితే అసలు వెజిటేబుల్స్ లేవని చెప్పేసి మా వారు నేనైతే తెచ్చుకోవడానికి అయితే మార్కెట్కి వచ్చేసాము. మార్కెట్కి వచ్చేసిన తర్వాత అయిపోద్దండి. మళ్ళీ ఇంటికి వచ్చాక అవి సర్దడం చాలా పెద్ద పని అండి బాబు. ఇవన్నీ సర్ది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి వేరువేరుగా తీసి. రైతు బజార్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఆడవాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీటితోటే పని ఉంటుందండి. కాయగూరలు లేకపోతే ఆడవాళ్ళకి రోజే కడతండి బాబు. ఇవి లేకపోతే ఏం చేస్తారు, ఏటి వండాలి, ఏం చేయాలని ప్రిపేర్ చేయాలి, ఏం చేసి పెట్టాలి పిల్లలకని తలనొప్పి వచ్చేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ లంచ్ బాక్సులు పిల్లలకి ప్రిపేర్ చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయింది అటు ఆఫ్టర్నూన్కి మళ్ళీ ఇంట్లో భోజనానికి కూరలు ప్రిపేర్ చేయాలి. మళ్ళీ సాయంత్రం స్నాక్స్ చేయాలి. మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయాలి. వెజిటేబుల్స్ లేకపోతే మనకి ఇంట్లో రోజే గడవదు. ఏది లేకపోయినా ఇల్లు గడవదు. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటీ లేకపోతే అస్సలు గడవదు. ఇవన్నీ లేకపోతే మనకి కడుపులోకి భోజనం వెళ్ళదు. కమ్మగా వండుకొని తింటేనే కదండి మనకి వెళ్ళేది. ఇవన్నీ చేసి పెట్టి ఆడవాళ్ళని తేలిగ్గా తీసి పారేస్తారు. ఇంట్లో ఏం పని ఉంది, ఖాళీగా కూర్చోడమే కదా, ఫోన్ చూసుకొని అంటారు. ఇవన్నీ ఆలోచించేసరికి మనకు తలనొప్పి వస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటారు, ఇంట్లో ఫోన్ చూసుకోవడం వల్ల తలనొప్పి వచ్చేదా, మరి ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నాం అంటారు. అది కరెక్ట్ కాదు కదండి. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే రోజే గడదు. ఇంట్లో వండి పెట్టకపోతే మనకు భోజనమే ఉండదు. అలాంటిది ఆడవాళ్ళని కూరల కరివేపాకులకు మాత్రం తీసి పడేస్తారు. ఇంతకీ ఇవన్నీ చేసి పెట్టేది ఎవరండి? ఆడవాళ్ళే కదండి. మనం భోజనం వండి పెట్టామంటే, కడుపు నిండా తిన్నామంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వల్లే మనం భోజనం తింటాం. కానీ చేసే కూరల్లోని వంకలు పెడతారు. ఉప్పు తక్కువ, కారం తక్కువ, నూనె తక్కువ, ఏం తక్కువ, అది ఎక్కువ వేసావు, ఇది ఎక్కువ వేసావు అని మాత్రం చెప్తారు. ఇందుకే నేను చెప్పింది రైటా రాంగా కామెంట్ చేసి చెప్పండి.